రాదు అయ్యా మా పొలంలో పని మాట్లాడండి అయ్యా, ఇది నా పొలం అయ్యా, వదిలిపెట్టండి అయ్యా. మా అయ్యగారికి ఎదురొస్తావా? బతకాలా లేదా? బతకాలంటే మా దగ్గర ఎక్కడ నోరు మూసుకొని విను. ఇలా ఈ ఊళ్ళోనే కాదు భూమిని ఎందుకు బదులుకుండా చేస్తాం. ఆగండ్రా మీరు మనకి చిట్టిగాడే కదా చెప్తే ఇంటాలే. చూడు గిట్టయ్యా వీళ్ళుట్టి ఏదో ఇలా మాటలకేం కానీ మాలోడు కాసంత మోజు పడ్డాడు ఈ భూమి మీద. ఇప్పుడు ఏం కావాలి నువ్వే కదా ఆ చెరువు కట్టుకాడున్న భూమిలో ఎక్కడ కాదు అక్కడ ఇల్లు కట్టుకోపో గోడలు చేస్తాడు చూద్దాం. ఇలా కాదయ్యా, నా చేతిలో చిన్నప్పుడు ఇష్టపడ్డా కానీ పొలం ఉంది, భూమి కొనాలయ్యా, లేదయ్యా. వచ్చిందా నాకే ఎదురు చెప్తావా? నాటి మనకు గౌరవం లేకుండా ఇలా చేస్తున్నారండి. అలా చెప్పాయా వాళ్ళు. అయినా ఈయన కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? చూడు వాకిలు ఈ ఊర్లో నేను చెప్పేదే న్యాయం, నేను చేసేదే ధర్మం, నీకు అవసరం లేదు. డబ్బున్న ధనబలంతో నలుగురిని ఎంకేసుకొని తిరుగుతున్నావు. ఇలా చేస్తుంటే ఎవరు ఊరుకునేది లేదు. అయినా రాజ్యాంగ పరంగా తన హక్కులను ఇవ్వడం నా బాధ్యత. అబ్బా చదువుకున్న వాళ్ళతో ఇదేరా నప్పి చెప్తే ఒక్క మాట విన్నారు. నీ పిచ్చి కానీ ఈ ఊర్లో నీకు ఎవరు సపోర్ట్ చేస్తారులే. ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా ఏ ఆధారాలు ఉన్నా లేకపోయినా ఆ రాజ్యాంగ పరంగా హక్కులే ఆయనను రక్షిస్తాయి, ఆయనకు న్యాయం చేస్తాయి. రాజ్యాంగం మనకు తెలియంది ఏంటి? మనం రాసేదే రాజ్యం, మనం చేసేదే చట్టం. ఏంటి రాజ్యాంగం అంటే వ్యక్తి పుస్తకమా? ఎవరో ఒక వ్యక్తి తన ఆలోచనలతో రాసిన పుస్తకమా? రాజ్యాంగం గురించి మనకు తెలియంది ఏంటి? రోడ్ల పని విగ్రహాలు చిన్నప్పుడు చదివాం కదా, ఏముంటాయి అందులో? ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ అవే కదా, ఒక మహాగ్రంథం లెక్క చెప్తాను. అసలు రాజ్యాంగం అంటే దాని వెనుక ఎందరి శ్రమ ఉందో నీకు తెలుసా? మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా దాన్ని చూసే నడుచుకుంటుంది. ముసలోడు తెలియదు కట్టకొని గుర్తు చేసుకొని ఉంటాడు, మన స్వేచ్ఛ కోసం పోరాడిండు ఆ ముసలోడే. మీరు ఈ రోజుల్లో ఇంత స్వేచ్ఛగా ఉన్నారు, కానీ ఆ రోజుల్లో మేము తెల్లదొరల దగ్గర బానిసలుగా జీవించి వాళ్ళు మమ్మల్ని ఎంతో కష్టపెట్టేది. మీకు కొద్దిగా రాజ్యాంగంపై గౌరవం లేకుండా పోయింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ఎంతో సంవత్సరాలు శ్రమించి మన భారతదేశానికి రాజ్యాంగం నిర్మించారు. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే తాతగారు. స్వేచ్ఛ చిన్ని సంవత్సరాలైనా కూడా మనము ఉమ్మడితో కలిసిమెలిసి ఉండడం చూసి ఇతర ప్రపంచ దేశాలన్నీ మనల్ని చూసి ఆశ్చర్యపోతాయి. కానీ మీ వల్ల ఇప్పుడే అంత నశించిపోతుంది. రాజ్యాంగం అంటే ఉత్తి పుస్తకం కాదు, ఇట్ ఈస్ వే ఆఫ్ అవర్ లైఫ్. దస్సరియా తాత తీసేశారు రా బాబు, రాజ్యాంగం గురించి చెప్పి చెప్పి ఇచ్చాను రా భూమి. ఒకటే ధన్యవాదాలయ్యా నా భూమి నాకు ఇచ్చినందుకు. సరే, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.